ఒకరోజు కంచి పరమాచార్య స్వామివారి దర్శనానికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. స్వామివారు ఇచ్చే తీర్థం తీసుకున్నాడు. తాను తెచ్చుకున్న ఒక చిన్న పాత్రలోకి కూడా తీర్థం ఇవ్వమని అడిగాడు. స్వామివారు ఎందుకు అని అడిగితే, నా భార్యకు ఒంట్లో బాగోలేదు, మీరు ఈ తీర్థం ఇస్తే నయమవుతుందని అని చెప్పాడు ఆ బ్రాహ్మణుడు. స్వామివారు తీర్థం ఇవ్వలేదు. నువ్వు గాయత్రీ మంత్ర జపం చేస్తావా అని అడిగారు. నిత్యం చేస్తాను స్వామి అన్నాడు ఆయన. అయితే జపం చేసిన తర్వాత తీర్థాన్ని నువ్వే నీ భార్యకివ్వచ్చుగా అన్నారు స్వామివారు. మీరిచ్చే తీర్థం నా జపతీర్థం రెండూ ఒకటేనా స్వామి అని అడిగాడు బ్రాహ్మణుడు. నువ్విచ్చినా నేనిచ్చినా గాయత్రీ మంత్ర తీర్థమే కదా, నువ్వే ఇచ్చి చూడు, నీ భార్యకు తగ్గిపోతుంది అని చెప్పి ఆ బ్రాహ్మణుడిని ఇంటికి పంపించేశారు. ఒక వారం తరువాత ఆ బ్రాహ్మణుడు పూర్తిగా నయమైన తన భార్యను తీసుకుని స్వామి దర్శనానికి వచ్చాడు. అంతా మీ దయ స్వామి అని బ్రాహ్మణుడు అంటే, ఆ శక్తి నాది కాదు, గాయత్రీ మంత్ర జపతీర్థానిది. గాయత్రీ మంత్ర జపానికి చాలా విశిష్టత ఉంది అని స్వామివారు ఆ బ్రాహ్మణుడికి వివరించారు.